రాష్ట్ర ప్రభుత్వం సీడ్ యాక్ట్ అంటే సమగ్ర విత్తన చట్టం రాష్ట్ర స్థాయిలో చేసుకోవడం కోసము ఇవాళ ఒక డ్రాఫ్టింగ్ కమిటీని ఏర్పడడం జరిగింది. ఈ డ్రాఫ్టింగ్ కమిటీ ఏదైతే ఉందో రాష్ట్రంలో అంటే గతంలో 1966లో ఉన్నటువంటి ఏదైతే విత్తన చట్టం ఉన్నదో ఆ చట్టము కేంద్ర పరిధిలో ఉన్నటువంటి చట్టం. ఆ చట్టంలో ఉన్నటువంటి లొసుగులతోటి వల్ల విత్తన కంపెనీ వాళ్ళు విత్తనోత్పత్తి చేయించినా లేకుంటే కమర్షియల్ విత్తనాలు ఇచ్చినా కానీ జరుగుతున్నటువంటి రైతులు నష్టపోతున్నటువంటి సందర్భాలలో ఎక్కడ కూడా రైతుల కాంపన్సేషను రావడం లేదు. అనేక రకమైనటువంటి ఇష్యూస్ రైతులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఇటు విత్తనోత్పత్తి రైతులు కావచ్చు, ఇటు మామూలుగా వేసేటటువంటి పంట వేసేటువంటి రైతులు కావచ్చు. ఈ రెండు రకాలుగా రైతులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులలో ఎలాంటి నష్టపరిహారం అందించలేనటువంటి పరిస్థితులు ఆ చట్టంలో ఉన్నటువంటి లొసుగుల వల్ల ఆ పరిస్థితి ఉన్నది. మనం తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ చూసినా కానీ గత కొన్ని సంవత్సరాలుగా మిర్చి కావచ్చు, కాటన్ కావచ్చు, సోయా కావచ్చు, వరి కావచ్చు, ఏ పంటలైనా కానీ రైతులు నష్టపోతే ఎక్కడ కూడా నష్టపరిహారం ఆ కంపెనీల నుంచి ఇచ్చినటువంటి సందర్భం ఎక్కడ కూడా లేదు. కొన్ని జిల్లాలలో రైతులతో మాట్లాడి అసలు ఈ విత్తనాలతోటి మీకు ఏ రకమైనటువంటి సమస్య వస్తూ ఉన్నది, ఏ రకంగా ఉంటే రైతులకు లాభం జరుగుతుంది అనేటటువంటి రైతుల అభిప్రాయాలు తీసుకుంటాము. అనేక మంది ఎక్స్పర్ట్స్ తోటి మాట్లాడతాము. అనేక రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళతో నిపుణులతో మాట్లాడి ఒక డ్రాఫ్ట్ను ప్రభుత్వానికి మేము ఇవ్వబోతా ఉన్నాం. ఈ ఇచ్చేటటువంటి డ్రాఫ్ట్ వల్ల రాబోయే రోజుల్లో ఖచ్చితంగా రైతు విత్తనాలతోటి నష్టం జరిగితే కాంపన్సేషన్ అందే విధంగా ఇంకా ఏ రకంగా అయితే రైతుకు బెనిఫిట్ అవుతుందో అట్లాంటి అన్నీ కూడా చేసి చెప్తాం. దానివల్ల రైతులకు మేలు జరుగుతుంది.